మొదటి నుంచి 10 వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాన్ని చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్ఫగే బెతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇతడిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడ్ల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడు. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేం చేస్తున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చున్నారు. అనేకులు తమ బట్టలను దారి పొడుగును పరచరు. కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరచరు. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేచుండిరి. దేవుడు మాటలను ఆశీర్వదించును గాక. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రజలైన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దినం మొట్టలాదివారం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక పూర్వము ఆయన యెరూషలేము వీధుల్లో గాడిద పైన కూర్చుని పెట్టి ఊరేగిస్తూ వచ్చారు. యెరూషలేమునకు ఆయన దాదాపు 11 పర్యాయాలు వచ్చినట్టుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఆఖరు సమయం యేసు ప్రభువు యెరూషలేమునకు రావటం. వస్తూ చెప్తున్నాడు శిష్యులకు, ఆ బేత్ఫగే బెతానియాలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది కనుక మీరు వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. ఈ బేత్ఫగే బెతానియా అనేవి జంట గ్రామాలు, ప్రక్కన ఉన్నటువంటి గ్రామాలు ఇవి. కనుక ఎందుకు ఆ యొక్క గాడిదనే కోరుకుంటున్నాడు యేసుప్రభువు? ఈ లోకంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి జంతువులు ఉన్నాయి కదా. మరి ఆ దినాల్లో గుర్రాల పైన, ఒంటెల పైన, ఏనుగుల పైన ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. అయితే గాడిదనే ఎందుకు ఆయన కోరుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ఈ కోరుకున్న గాడిద ఎట్లాంటిది అని కూడా ఆలోచన చేస్తే నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత ఔన్నత్యమైనదో మనం గ్రహించగలుగుతాం. ఎందుకు దేవుడు గాడిదని ఏర్పరచుకున్నాడు అంటే, ఆ యొక్క జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రాక పూర్వము జకర్యా ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు నిమిత్తమై ఆయన ఈ యొక్క గాడిద పైన కూర్చున్నట్టుగా, గాడిదని ఏర్పరచుకున్నట్టుగా
మనం చూస్తున్నాం. మనం మొదటి వరకు 21వ అధ్యాయంలో చూస్తే గాడిద పిల్ల కూడా అక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, కనుక ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు. అంతేకాదండి, ఈ గాడిద పిల్లను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు గాడిదను అంటే, అసలు గాడిదను ఎవరు లక్ష్య పెట్టరు, గాడిదను ఎవరు ప్రేమించరు, గాడిదను ఎవరు కూడా దృష్టించరు. ప్రేమించే వారిని ప్రేమిస్తే, దృష్టించే దాని మీదే దృష్టించితే మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడం లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడం, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడం, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక ఎంత ఉన్నతమైన ప్రణాళిక మానవుల పట్ల దేవుడు కలిగి ఉంటున్నాడు. మరి అసలు గాడిదను ఎందుకు ఏర్పరచుకున్నాడు? అసలు గాడిద అంటే ఏమిటి అని అంటే, గాడిద మానవులకే సాదృశ్యం. లూకా సువార్తలో 14వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. లూకా సువార్త 14వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరి గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీరా అని వారిని అడిగాను. ఎవరి గాడిద అయినను అన్నదొకట, పుట్టినోట్లో ఒకటేసుకుందనే ఉంటే ఎవరి కుమారుడైనను. దేవుడు మానవులను ఆ యొక్క వృక్షాలతోనూ కొంతమంది కొన్ని జంతువులతోనూ పోల్చాడు. అయితే ఇక్కడ చూస్తుంటున్నాము, మరి దేవుడు గాడిదను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎట్లాంటి గాడిద? సహజంగా ఏదైనా మనం కోరుకోవాలంటే, ఏదైనా ఏర్పరచుకోవాలంటే అది మనకు ఉపయోగంగా ఉంటుందా లేదా, అది మంచిదా కాదా, అది మనకిష్టమైందా కాదా అని ఇన్ని కోణాలు ఆలోచించేసి ఎంచుకొని ఏర్పరచుకుంటాం. కానీ మన ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కరుణగల దేవుడు ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా చూడలేదు. ఎంత మంచి ఉన్నతమైన ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉంటున్నాడు. కనుక ఎట్లాంటిది యొక్క గాడిద అనేది మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ఇలా వ్రాయబడింది. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో, ఇది అపవిత్రమైనది, ఇది బలినకు అర్పణమునకు ఉపయోగపడనటువంటిది. మొట్టమొదటిగా ఎందుకంటే గొర్రెలను, మేకలను, ఎద్దులను, పావురపు పిల్లలను బలి కొరకై దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఈ గాడిద మాత్రము బలికి ఉపయోగపడదు, ఇది అపవిత్రమైనది. నిజమే, మానవుడు కూడా అపవిత్రమైన వాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యోబు గ్రంథం 15వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు కనుక మనం చదివితే ఇలా వ్రాయబడింది, దుష్క్రియలు చేసేవాడుగా ఉంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, యెషయా ఎలాగున కేకలు వేస్తా ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఏమని? కనుక నేను అపవిత్రుడును అని తాను ఒప్పుకుంటున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, మేము అపవిత్రుల వంటి వారము అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కీర్తన గ్రంథం 106వ కీర్తన 39వ చరణంలో కూడా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 106వ కీర్తన 39వ చరణం. సార్, ఇలాగ మానవుడు అపవిత్రుడుగా ఉంటున్నాడు. ఏమంటే అపవిత్రమైనటువంటిది ఎవరైనా కోరుకుంటారా? అపవిత్రమైన దాన్ని ఎవరైనా ఏర్పరచుకుంటారా?
చూడండి, మొట్టమొదటిగా ఈ గాడిద అపవిత్రమైనది. రెండవది కనుక మనం చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, దేవుని సన్నిధికి వచ్చుటకు అర్హత లేనిది. దేవుని సన్నిధికి వచ్చుటకు అర్హత లేనిది ఎలా చెప్పగలము? దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు తన కుమారుని ఇస్సాకును బలివ్వటానికి తీసుకెళ్తూ ఉండగా ఆ పనివారిని, ఆ గాడిదను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి విడిచిపెట్టి తాను వెళ్ళినట్లుగా, ఆ దేవుడు చూపించేటువంటి పర్వతములకు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా గాడిదకు అర్హత లేదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూసినట్లయితే, దేవుని ఆవరణను త్రొక్కటానికి కూడా మనకు అర్హత లేదు. అయితే దేవుడు తన యొక్క కృప, తన కనికరము, తన విస్తారమైన ప్రేమ మన పట్ల చూపించినటువంటి వాడై తన రక్తముందు మనల్ని విమోచించడం ద్వారా ఆవరణములకు త్రొక్కటానికి మాత్రమే కాదు, కృపాసనము దగ్గరికి ప్రవేశించి ఆయన సన్నిధిలో ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత. మూడవదిగా ఈ గాడిద ఎట్లాంటిది అనంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలా వ్రాయబడింది, అది తన కామాతురత చేత మనకు అలవాటు పడిన అడవి గాడిదవు అని వ్రాయబడింది. కనుక ఇక్కడ అరణ్యం అనగా లోకము. ఈనాడు మానవుడు లోకానికి అలవాటు పడిపోయినాడు. కనుక చాలా భయంకరమైన వ్యసనానికి అలవాటు పడిపోయినాడు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. త్రాగుడికి అలవాటు పడిపోయాడు, వ్యభిచారానికి అలవాటు పడిపోయినాడు, తర్వాత మరి దొంగతనాలకు అలవాటు పడిపోయినాడు, మోసాలకు అలవాటు పడిపోయాడు, జూజానికి అలవాటు పడిపోయాడు, అక్రమానికి అలవాటు, అన్యాయానికి అలవాటు పడిపోయాడు, లంచానికి అలవాటు పడిపోయాడు. అయితే ప్రేమగల దేవుడు తను చేసిన స్థితిని బట్టి త్రోసేయలేదు, తృణీకరించలేదు, కానీ ప్రేమించి ఆ స్థితి నుంచి విడిపించడానికి దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో ఇలా వ్రాయబడింది. కనుక అది ఎలా అయితే మరి కూషు దేశస్థుడు తన యొక్క రంగును మార్చుకోలేడు. కూషు దేశస్థులు నల్లగా ఉంటారు. వారు తెల్లగా కావాలంటే వారి జన్మలో వారి జీవితంలో ఎప్పుడు కాలేదు. అలాగే చిరుతుపులి తన మచ్చలను మార్చుకోలేదు. అలాగే కీడును అలవాటు పడినటువంటి వాడు కూడా తన యొక్క స్థితిని మార్చుకోలేడు. కావున ఎంత భయంకర అలవాటు పడిపోయాడు మనిషి. ఎంత అలవాటు పడిపోయినాడు అంటే, పిల్లలు గమనించాను. నిన్నటి కాల సమయమున నేను ఒక దృశ్యాన్ని చూశాను యూట్యూబ్లో. ఏమిటనంటే ఒక ఆయన త్రాగటానికి అలవాటు పడిపోయాడు. మరి ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వలన త్రాగటానికి కూడా ఎక్కడ కూడా మందు దొరకట్లేదు త్రాగే వాళ్ళకి. అయితే వాడు ఏం చేశాడంటే, మరి ఒక మురుకు కాలువ, అది ఎంత భయంకరమైన మురుకు అంటే మొత్తం చెత్త చెదారము దుర్వాసన వచ్చేటటువంటి కాలువ. అది నల్లగా మట్టిలాగా నీరు వస్తూ ఉంది. అందులోనికి దిగిపోయాడు. ఏమండి, ఈ నడుము వరకు కూడా, భుజాల వరకు కూడా నీరు వచ్చింది. దిగిపోయి అంటున్నాడు, నాకు మందిస్తేనే నేను పైకి వస్తాను, లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. పోలీసులు వచ్చారు, చాలా మంది వచ్చారు. వచ్చి ఒక మందు బాటలు చూపిస్తున్నారు. రా, నీకు ఇస్తాం రా అంటే, లేదు నాకు ఇవ్వండి, నేను ఇక్కడే తాగుతాను అంటున్నాడు. సరే, ఒడ్డు మీద పెట్టాడు. ఒడ్డు మీద పెట్టి నేను ఇస్తా, ఇది తీసుకోనంటే నీటిలో ఉంటుండగానే అలా చాచాడు. టక్కన అందుకొని మరలా లోపలికి వెళ్ళిపోయాడు. అరే నువ్వు డైరెక్ట్గా అది తాగితే చచ్చిపోతావు, ఇగో వాటర్ ఇగో అని చెప్పేసి ఇస్తే, నాకు వాటర్ అవసరం లేదని చెప్పేసి ఆ మురికి నీరు ముంచుకొని తాగాలనుకుంటున్నాడు. వాళ్ళు కేకలేస్తున్నారు, ఏమని, చచ్చిపోతావు, వద్దు, అది మంచిది కాదు, ఇదిగో కావలిస్తే నువ్వు అక్కడే ఉండి ఇలా నీళ్లు పోస్తావని చెప్పేసి పోస్తా ఉంటే వాడు తాగాడు. చూసారా? కనుక అలవాటు పడిపోయాడు అనమాట. ఈనాడు మానవుడు కూడా కీడునకు అలవాటు పడిపోయాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. చాలవు అని దేవునికి వాక్యం చదివిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించినట్లయితే మానవుడు ఎంత దారుణమైన రీతిలో అలవాటు పడిపోయినాడు. కనుక మూడోదిగా ఇది అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. చూడండి, దేవుని వాక్యంలో 4వదిగా ఈ గాడిద ఎట్లాంటిది అని అంటే, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇది తప్పిపోయినటువంటి గాడిద. దేవుని వాక్యంలో కీషు యొక్క గార్ధబములు. గార్ధబము అంటే సాంస్క్రిట్ వర్డ్ అది. గార్ధబం అనగా గాడిద. కనుక ఈ గాడిదలు తప్పిపోయినాయి.
తన కుమారుడైనటువంటి సౌలుని చెప్తున్నాడు, దాన్ని వెదకి తోలుకొని రా, తీసుకొని రా అని చెప్పేసి. కావున పిల్లల తప్పిపోయినటువంటి గాడిద, మానవుడు కూడా తప్పిపోయినాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరమును గొర్రెల వలె త్రావ తప్పిపోతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. గొర్రెల వలె త్రావ తప్పిపోతుంది. అవునండి, మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా మన ఆలోచనలో తప్పిపోతుంది అని రాయబడింది. కనుక త్రావ తక్కువయ్యాం, ఆలోచనలో కూడా తక్కువయ్యాము. ఇక చూస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం అన్ని విషయములలో కూడా తప్పిపోయిన వారము అని దేవుని వాక్యంలో రాయబడింది. నిజమే ప్రియులారా, ఈ తప్పిపోయిన దాన్ని వెదకటానికే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోతే 99 కూడా విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకాయ తాను వెళ్ళినట్లుగా, వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది దొరికినప్పుడు భుజం మీద వేసుకొని సంతోషంతో వచ్చినట్టుగా దేవుని వాక్యంలో వార్త 15వ అధ్యాయంలో రాయబడింది. కావున ప్రేమగల దేవుడు ఈ తప్పిపోయినటువంటి గొర్రెను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఆఖరుగా ఈ యొక్క మార్క్స్ వార్త 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కనుక మనం చదువుకుంటూ పోతే కట్టబడిన గాడిద. అవునండి, కనుక దేవుడు ఏర్పరచుకున్న ఈ గాడిద ఎట్లాంటిదంటే ప్రియులారా అపవిత్రమైనటువంటిది, ఆ తర్వాత దేవుని సంధికి వచ్చేటకు అర్హత లేనటువంటిది, అరణ్యమునకు అలవాటు పడినటువంటిది, తప్పిపోయినటువంటిది, అంతేకాదు కట్టబడినటువంటి గాడిద. ఈనాడు మానవుడు కట్టబడుతూ వచ్చాడు, అనేకమైన కట్లు చేత కట్టబడుతూ వచ్చాడు. ప్రియులారా దేవుని వాక్యంలో లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనములు చూసినట్లయితే దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది. కనుక ఎవరు బంధించినాడు మానవుడిని అంటే సాతాను బంధించాడు. దేంతో అంటే కట్లతో బంధించాడు. కొంతమందికి మతమనే కట్లు, కులమనే కట్లు, ఆ తర్వాత చూసినట్లయితే త్రాగుడు, వ్యభిచారము, మరి చూస్తూ వచ్చినట్లయితే మోసము, అక్రమము, అన్యాయము, దొంగతనాలు, లంచము, కట్లతో కట్టబడుతూ వచ్చారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి. అయితే దేవుడు మానవుని పట్ల ఏం చేస్తూ వచ్చినాడు అనంటే చూడండి, 116వ కీర్తన 16వ చరణంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 116:16. మనం కట్లతోనే ఉండటం దేవునికి ఉద్దేశం కాదు. ఆయన మన కట్లను విప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 107వ కీర్తన 14వ చరణం చదువుకుందాం. కనుక ఎంత మంచి దేవుడు ప్రియుడా, ఎవరు మన కట్లను విప్పుతాడు? మన కట్లను విప్పటానికి యోగ్యత, మన కట్లను విప్పటానికి అర్హత, మన కట్లను విప్పటానికి ప్రియులారా ఆ యొక్క ధైర్యం ఎవరికుంది అంటే ఒక యేసు ప్రభువారు మాత్రమే విప్పగలడు. శిష్యుడు చెప్తున్నాడు, మీరు ఎదుటించబడినటువంటి గ్రామానికి వెళ్ళండి, వెళ్ళి ఆ యొక్క ఇంట బయట తలవాకిట కట్టబడినటువంటి గాడిద మీకు కనిపిస్తుంది కనుక దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అన్నాడు. ఏది ప్రభువునకు కావలసి ఉన్నది అంటే కట్టబడినటువంటి ఈ గాడిదే ప్రభువునకు కావలసి ఉన్నది. 91వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 91:3. భక్తుడైనటువంటి మోషే ఆరాధన చేస్తా ఉన్నాడు, వేటకాని ఊళ్ళో నుంచి నన్ను విడిపించను అని. 124వ కీర్తన 7వ చరణములు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇలా వ్రాయబడింది. కనుక ప్రియులారా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. రండి మార్క్స్ వార్తకు మనం వెళ్ళిపోదాం. మరలా మార్క్స్ వార్తలో 4వ వచనం చదువుదాం. వారు వెళ్ళగా వీధుల ఇంట బయట తలవారిక కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిల్చున్న వారిలో కొందరు, మీరేం చేస్తున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. కనుక చూసారు, అంతవరకు కట్టబడినంత వరకు ఎవరు అడగల, అది విప్పుతున్నప్పుడు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఎందుకు విప్పుతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. మనిషి పాడైపోయి చెడిపోయి త్రాగి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏమంటే తన జీవితాన్ని పాడు చేసుకొని, కుటుంబాన్ని పాడు చేసుకొని, అనేకుల బ్రతుకులను పాడు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు అడగరు. ఆ వ్యక్తి కనుక బాగుపడటానికి ఇష్టపడినప్పుడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధికి వచ్చి ఆయన ఎదుటి సాగిలు పడి ఆరాధన చేస్తానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మాత్రము
అందరూ అడుగుతారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. కనుక వీరు అడుగుతూ ఉన్నప్పుడు శిష్యులు చెప్పారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. నిజమే ప్రియమైన వాళ్ళారా, మనం ప్రభువునకు కావాలి. లోకానికి నీవు అవసరంలా, లోకము నిన్ను కోరుకోలేదు, లోకము నీకు ఉపయోగపడలేదు, కానీ దేవునికి నువ్వు ఉపయోగమైనటువంటి వ్యక్తివి అనే సంగతి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక ప్రభువునకు కావలసినది అని చెప్పినప్పుడు ఏం చేసినారు చదవండి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దుకు తోడుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చున్నను. అనేకులు తమ బట్టలను దారి పొడుగును పరచరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను విరచరి, మరియు ముందు వెళుచున్న వారిని వెనుక వచ్చుచున్న వారిని జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండేది. బట్టలు దారి పొడుగును వేయటం అనేది దేనికి సూచనగా కనిపిస్తుంది అంటే ఈయన రాజు అనే దానికి సూచనగా కనిపిస్తుంది. బైబిల్లో యెహూ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. రాజుల 2వ గ్రంథంలో 13వ వచనంలో చూస్తాం. తన పట్టాభిషక్తునిగా చేసినప్పుడు వారు ఏం చేసి వేగముగా వచ్చి వారి యొక్క వస్త్రములన్నీ కూడా క్రింద పరిచినట్లుగా మనం చూస్తున్నాం. చదవండి. పిల్లలు గమనించాను, యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మరి గాడిదని ఏర్పరచుకున్నవాడు. గమనించండి, ఇప్పుడు ఈ గాడిద దేవునికి ఉపయోగపడాలి అని అంటే ఏం చేయాలా? నెంబర్ 1, ఉపయోగపడాలంటే ఏం చేయాలంటే ఆ యొక్క నిర్గమాకాండ 13వ ప్రకారంగా గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల వధింపబడాలి. అవును, గాడిద అంటే మనమే. మనకు ప్రతిగా మన ప్రభు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, వధింపబడిన గొర్రె పిల్లవని. ఏమండి, బొచ్చు కత్తిరించే వాళ్ళ గొర్రె అలాగో మౌనంగా ఉండనో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అట్లా మౌనం ధరించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని విడిపించాడు. అందుకే 49వ కీర్తన గ్రంథం 49:7-9 చరణాలను చదివినట్లయితే దేవుని వాక్యం ఇట్లా వ్రాయబడింది, ఎవడనో యుక్తమైనదిగా చేయడానికి ఏం చేశాడంటే గాడిద స్థానంలో తానే బలైనాడు. నిజమే, పాపములను బట్టి అతిక్రమను బట్టి శిక్షకు మన పాత్రలం, కానీ మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు రావాల్సిన శిక్ష అంతటి కూడా భరించినాడు. అందుకే రోమాపత్రికలో 8వ చెప్పాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధిను లేదు అని చెప్తూ వచ్చాడు. రెండోదిగా ఈ గాడిదకి ఆయన చేసినటువంటి పని ఏమిటంటే కట్లను విప్పాడు. గాడిదకి గమనించాను, మనం ఆరాధించడానికి గల కారణం ఏంటంటే కట్లను విప్పాడు. మనిషి రకరకాల కట్లకు బంధం పడినాడని మొదటిగా మనం చూస్తూ వచ్చినాం. కనుక దేవుడు విడిపించినందుకు దేవుని ఆరాధన చేయాలి. మూడోది, ఈ గాడిదను దేవుడు కోరుకున్నాడు. గాడిదను దేవుడు కోరుకొని ఏం చేస్తున్నాడు? దాని మీద ఆసీనుడై ఉన్నాడు. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. అవును, మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అందచంద్రుల వారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. వారు ఎవరిని కోరుకోలేదు, కానీ దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ వచ్చాడు. ఎప్పటి వారము పిల్లరా, కనుక దేవుణ్ణి ఆరాధించబద్ధమైంచినాం. అవును, ఎప్పుడైతే గాడిద యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిందో ఆ గాడిద యొక్క మరి స్థితి మారింది, ఆ గాడిద యొక్క గతి మారింది, ఆ గాడిద యొక్క మతి మారింది. అలాగే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేది ద్వారా మన స్థితి పరిస్థితి సమస్తమును కూడా దేవుడు మార్పించినాడు. కనుక అందుని బట్టి మన దేవుణ్ణి ఆరాధించబద్ధమైంచినాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక.